high call series. అందరికీ శుభోదయం. మనం ఇంతకు ముందు 6వ పాఠంలో మరి శతక పద్యాలు చెప్పుకున్నాం. శతక నీతులు, సుమతి శతకం, వేమన శతకంలో ఉన్న పద్యాలు నేర్చుకోమని కంఠస్థం చేశారా? అవన్నీ చూడకుండా వచ్చినాయా? భావాలతో సహా నేర్చుకున్నారు కదా? సరే, మరి ఇవాళ మనం 7వ పాఠంగా ఇంకొక పాఠాన్ని చెప్పుకుందాం. ఇప్పుడు ప్రపంచమంతా ఒక వైరస్తో భయపడుతుంది. ఏంటో వైరస్ మీ అందరికి బాగా తెలుసు. ఏంటది? ఎందుకంటే టీవీల్లో, పేపర్లో మీరు ఆడుకునేటప్పుడు ఏంటది? కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ వల్ల జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటివి వస్తాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చెబుతున్నారు? మీ అమ్మా నాన్నలు కానీ ఏం చేస్తున్నారు? ఇంటి దగ్గర ఎక్కువ మంది వేడి నీళ్ళు తాగుతున్నారు. ఇంకా అల్లం, వెల్లుల్లి ఇట్లాంటివి చేస్తున్నారు. దాంతోపాటు అందరూ ఏం చెబుతున్నారు? కరోనా రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి అది పెంచుకోవాలి. దాన్ని ఇంగ్లీష్లో అంటే ఇమ్యూనిటీ. వేటి వల్ల పెరుగుతుంది ఇమ్యూనిటీ? కాయగూరల వల్ల, పాలు, మాంసం, గుడ్లు ఇటువంటివి తినటం వల్ల రోజు ఈ వైరస్ మన దగ్గరికి రాదు అని చెబుతుంది. ఈ రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పెరిగేటువంటి పదార్థాలు ఏంటి? వేటిల్లో ఎక్కువగా ఆ రోగనిరోధక శక్తిని పెంచేటువంటి పదార్థాలు ఉన్నాయి అనేది తెలియజేస్తూ సంభాషణ రూపంలో పోషక విలువలు అనే పాఠం ద్వారా మనం చెప్పుకుందాం. ఇది ఒక తాతయ్యతో వాళ్ళ మనుమరాలు. తాతయ్య మనవడు పేరు రఘు, మనుమరాల పేరు అమల. ఇద్దరు అడుగుతున్నట్లుగా తాతయ్య సమాధానం చెబుతున్నట్లుగా దీన్ని సంభాషణ అంటారు. ఈ సంభాషణ ద్వారా మనకి వేటిలో పోషక విలువలు ఉన్నాయి అనేది నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి, పాఠం చూడండి. తాతయ్య అంటున్నాడు, రఘు, తోటకూర పప్పు ఎలా ఉన్నది? రఘు అంటున్నాడు, చాలా బాగుంది తాతయ్య. ఇక నేను రోజు ఆకుకూర పప్పులే తింటా. తాతయ్య, అలా రోజు ఒకే రకమైన ఆహార పదార్థాలు తినకూడదు. అప్పుడు అమలు అడుగుతుంది, ఎందుకని తాతయ్య? తాతయ్య చెబుతున్నా, మన శరీరానికి రకరకాల పోషక విలువలు కావాలి. రఘు, తాతయ్య, పోషక విలువలు అంటే ఏమిటి? తాతయ్య, మన శరీరానికి కావలసిన వివిధ రకాల ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలతో కూడిన పోషక పదార్థాల నుండి లభించే వాటిని పోషక విలువలు అంటారు. అప్పుడు అమలు అడిగింది, మరి ఇప్పుడు ఆకుకూర పప్పు తిన్నాం కదా, ఈ ఆకుకూరల నుండి మనకు ఏ పోషకాలు లభిస్తాయి తాతయ్య? తాతయ్య, ఆకుకూరల వలన ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. వీటి వలన మనం ఆరోగ్యంగా ఉంటాం. అమల, ఏ ఆహార పదార్థాల వలన ఏ పోషకాలు లభిస్తాయో వివరించి చెప్పండి తాతయ్య. అప్పుడు తాతయ్య చూడ, తప్పకుండా చెప్తాను. వరి, గోధుమ, రాగులు, సజ్జలు వంటి ధాన్యాల వల్ల
పిండి పదార్థాలు. పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఇవి శరీర నిర్మాణానికి దోహదపడటమే కాక మన పనులు మనం చేసుకునే శక్తిని, బలాన్ని శరీరానికి అందిస్తాయి. అప్పుడు రఘు అంటున్నాడు, బెల్లం, పంచదార వంటి తీపి పదార్థాల నుండి కూడా తీపి కార్బోహైడ్రేట్లు లభిస్తాయని మా సైన్స్ మాస్టర్ చెప్పారు తాతయ్య. అవి గ్లూకోజు, సుక్రోజు, మాల్టోజు మొదలగునవి. పోషక విలువలు అంటే శక్తినిచ్చే పదార్థాలు, అంటే మనుషులకి బలాన్ని ఇచ్చేటువంటి. ఆ రోజు రఘు ఏ కూర తిన్నాడంటే, ఏ పప్పు తిన్నాడు? తోటకూర పప్పు తిన్నాడు. అప్పుడు బాగా రుచికరంగా ఉండేటప్పటికి, తాతయ్య నేను రోజు ఈ ఆకుకూర పప్పే తింటాను. అప్పుడు తప్పమ్మా, అలా కాదు, రోజు ఒకే పదార్థం తినకూడదు, ఒకే కూర తినకూడదు, ఒకే పప్పు, అట్లా కాదు. మనకి అనేక కూరల్లో వాటిల్లో పోషక విలువలు ఉంటాయి. కాబట్టి అన్ని రకాల పదార్థాన్ని మనం తినాలి. ఏమిటి పోషక విలువలు అంటే చెప్పాడు తాతయ్య. మన శరీరానికి ఏం కావాలి? బలం రావాలన్నా, శక్తి రావాలన్నా, పని చేయాలన్నా ప్రోటీన్లు ఉండాలి, కార్బోహైడ్రేట్లు ఉండాలి, విటమిన్లు ఉండాలి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, వీటి ద్వారా వచ్చేటువంటి పోషక పదార్థాలు లభించే వాటిని అంట పోషక విలువలు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, వీటి ద్వారా వచ్చేటువంటి వాటిని పోషక విలువలు అంటారు. తాత ఇప్పుడు మరి ఆకుకూర పప్పు తిన్నాను కదా, ఇందులో ఏమున్నాయి అంటే వీటిలో ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. ఆకుకూర పప్పు. ఆకుకూరలు రకరకాలు ఉన్నాయి కదా, ఏమేంటి చెప్పండి? మీరు ఏమేమి తింటారు ఆకుకూరలు? మీ దగ్గర మీరు ఏమేమి ఆకుకూర పప్పులు తింటారు? తోటకూర, గోంగూర. గోంగూరలో ఇనుము బాగా, ఐరన్ అంటాము. ఐరన్ నీరసం రాకుండా, రక్తం పట్టడం బాగుంది. గోంగూర, బచ్చల కూర, చుక్కకూర, పాలకూర, ఇలాంటి మెంతి కూర, వీటిలో ఖనిజాలు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి. మరి వరి, మనం తినే ఆహారం వరి ఎట్లా, ఏ పంట అని చెప్పండి? ఎక్కడి నుంచి మనం బియ్యం వస్తాయి? వడ్లు నుంచి వస్తాయి. వడ్లు, వరి పంట. అలాగే గోధుమ పంట. ఉత్తరాది రాష్ట్రాల వారు, బీహారు, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, వారందరూ మనలాగా వాళ్ళు అన్నం తినరు, వాళ్ళు గోధుమలు తింటారు. అంటే గోధుమలతో చపాతీలు చేసుకోవటం, పూరీలు చేసుకోవటం, ఇదంతే వాళ్ళ తిండి. అందులోనే కూరలు చేసుకుంటారు. వాళ్ళకి వరి దొరకదు, వరి పండదు. మన దగ్గర వరి పండుతుంది కాబట్టి మనం వరన్నమే తింటాం. వాళ్ళు పూర్తిగా గోధుమలతో చేసినటువంటి పదార్థాలను తింటారు. రాగులు, ఎండాకాలం కూడా చెప్తుంటారు రాగి జావ తాగాలని. సజ్జలు, ఇవి చిరుధాన్యాలు. ఇంకా ఉన్నాయి, ఇంకా ఏముంటాయి చిరుధాన్యాలు? సజ్జలు, జొన్నలు, కొర్రలు, సామలు. చిరుధాన్యాలు మంచిదంట ఆరోగ్యాలు. చిరుధాన్యాలు తినటం వల్ల శక్తి వస్తుంది, ఇనుము వస్తుంది, విటమిన్లు ఉంటాయి. వీటి వల్ల పిండి పదార్థాలు. పిండి పదార్థాలు అంటే ఇంగ్లీష్లో కార్బోహైడ్రేట్లు. ఈ పిండి పదార్థాలు ఎందుకు అంటే మన శరీర నిర్మాణం, శరీరం గట్టిగా తయారవుతుంది, శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. ఆకలిలో ఉంటే ఏం పని చేయగలుగుతాం? చేయలేం కదా. ఆకలిగా ఉంటే మనం చేయగలుగుతామా? చేయలేము. తిండి తినాలి, తిండి లేకపోతే నీరసం వస్తుంది, నీరసం వల్ల మనకి అనారోగ్యాలు, జబ్బులు వస్తాయి.
కాబట్టి ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ ఆహారం కూడా బలమైంది తీసుకోవాలి. ఈ పిండి పదార్థాల్లో మన శరీర నిర్మాణానికి తోడ్పడేటువంటివి. ఇవి శక్తిని, బలాన్ని ఇస్తాయి. ఇంకా కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు వీటి నుండే కాకుండా బెల్లము, పంచదార. బెల్లం కూడా ఇనుము అంటారు, ఐరన్. అది చెరుకు నుండి వస్తుంది కాబట్టి బెల్లం కూడా దాంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇంకా గ్లూకోజు, సుక్రోజు, మాల్టోజ్ మొదలైన వాటిలోంచి కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇంకా చెబుతున్నా, ఇంకా వీటిలో ఏ పోషక విలువలు ఉంటాయో తాతయ్య. అలాగా అయితే వినండి, మనం రోజు తీసుకునే ఆహారంలో పప్పు ధాన్యాలు, గుడ్లు, చేప, మాంసం, ఆకుకూరలు, కూరగాయలు వంటి పదార్థాలు ఉంటాయి. వీటి వల్ల శరీరానికి కావలసిన మాంసకృత్తులు లభిస్తాయి. అంతేకాక శరీర పెరుగుదలకు తోడ్పడతాయి. తాతయ్య అమలు ఉంటుంది, తాతయ్య పాలు తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి కావలసిన కాల్షియం, ఏ మరియు ఈ విటమిన్లు మరియు శరీర పెరుగుదలకు అవసరమైన విటమిన్లు ఉంటాయని అమ్మ చెప్పింది. తాతయ్య, పిల్లలు పాలు, వెన్న, నెయ్యి, నూనె వంటివి శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలను మనకు అందిస్తాయి. వీటి వలన శరీర నిర్మాణం, ఎదుగుదల, వేడిని లభిస్తాయి. తాతయ్య చెప్తున్నాడు. అంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు బెల్లము, పంచదార, గ్లూకోజు, సుక్రోజు, మాల్టోజు మొదలైన వాటి వల్ల వస్తుందంటున్నాడు కదా. అప్పుడు తాతయ్య అంటున్నాడు, అట్లా పిండి పదార్థాలే కాదమ్మా, ప్రతిరోజు మనం వీటిని తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి? పప్పు ధాన్యాలు. అంటే పప్పులు అంటే ఏమిటి? కందులు, శనగలు, వేరుశెనగలు, పెసలు, ఇట్లాంటివి పప్పు ధాన్యాలు కొంత తీసుకోవాలి. అంటే మొత్తం కొంత. గుడ్లు, ఒక గుడ్డు, చేప, మాంసం అందుబాటులో ఉంది. ఆకుకూరలు రకరకాల ఆకుకూరలు, కూరగాయలు, తాజా కూరగాయలు, ఇవన్నీ కలిపి మనం ఆహారం తీసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? శరీరానికి కావలసిన మాంసకృత్తులు లభిస్తాయి. శరీరం కూడా పెరుగుదల, శరీరం మరి ఎలా అంటే బలంగా తయారవుతుంది. అప్పుడు అమల అడిగింది, తాతయ్య పాలు తీసుకోవటం వల్ల ఏమిటి? పాలు తీసుకోవటం వల్ల శరీరానికి కాల్షియం, ఏ మరియు ఈ విటమిన్లు పాలు వల్ల. కాల్షియం అంటే ఎముకలు బలంగా తయారు కావడానికి కాల్షియం కావాలి. ఈ కాల్షియం పాలు వల్ల మాంసాల్లో, చేపలు వీటిల్లో ఉంటుంది. అలాగే గింజలు అంటే వేరుశెనగలు, రాగులు, కొర్రలు ఇట్లాంటి ధాన్యాల్లో కూడా ఉంటాయి. ఈ విటమిన్ కూడా ఉంటుంది. ఇంకా పాలు, వెన్న, నెయ్యి, నూనె వంటివి శరీరానికి కొవ్వు పదార్థాన్ని అందిస్తాయి. కొవ్వు పదార్థాలు ఎందుకు? శరీర నిర్మాణము. ఏమిటి శరీర నిర్మాణం అంటే? మన అవయవాలు. శరీర నిర్మాణం అంటే ఏమిటి? అవయవాల నిర్మాణం. ముఖ్యంగా పిల్లలకి మరి అవయవాలన్నీ గట్టిపడాలి కదా. కాబట్టి అవయవాల నిర్మాణం అనేది ఈ కొవ్వు పదార్థాల వల్ల జరుగుతుంది.
పెరగటం, ఎదుగుదల. కొంతమంది చూడండి, ఎదుగుదల లేక వాళ్ళు పొడవు పెరగరు, బలహీనంగా ఉంటారు. అంటే వాళ్ళకు సరైనటువంటి విటమిన్లు, మాంసకృత్తులు లేవు. వేడి, శరీరానికి వేడి కూడా ఈ క్రొవ్వు పదార్థాల ద్వారా వస్తాయి. రఘు అడుగుతున్నాడు, మరి చిన్న పిల్లలకు రోజు పాలు ఎందుకు ఇస్తారు తాతయ్య? తాతయ్య ఫేస్ మంచి ప్రశ్న వేశారు. పాలు సంపూర్ణ ఆహారం. పాలలో మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నాయి. అనగా పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగుపాళ్లలో సమృద్ధిగా లభిస్తాయి. అందుకే పాలు సంపూర్ణ ఆహారం అని అంటారు. ఘన పదార్థాలను తీసుకోలేని పసిపిల్లలకు పాలను అందిస్తారు. రఘు అడిగాడు, తాతయ్య మరి చిన్నపిల్లలకి పాలు ఆహారం ఇస్తారు, మరి ఎందుకని అంటే అప్పుడు చెప్పాడు తాతయ్య, పాలు సంపూర్ణ ఆహారం. అందులో అన్ని రకాల పోషక పదార్థాలు, పోషక విలువలన్నీ పాలలో ఉన్నాయి. అందుకని దాని సంపూర్ణ ఆహారం, సంపూర్ణము. సంపూర్ణం అంటే నిండైన ఆహారం. మన శరీరానికి కావాల్సిన అన్ని ఉన్నాయండి. అందులో ఏమున్నాయి? పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు ఉన్నాయి, మాంసకృత్తులు ఉన్నాయి, క్రొవ్వులు ఉన్నాయి, విటమిన్లు ఇందా చెప్తున్నామే ఈ విటమిన్లు ఉన్నాయి, ఖనిజ లవణాలు అన్ని తగుపాళ్లలో సమృద్ధిగా. సమృద్ధి అన్నా కూడా నిండు, సమృద్ధి అన్నా కూడా నిండు అంటే నిండుగా ఉన్నాయి, కొరత లేదు, లోటు లేదు, పూర్తిగా ఉన్నాయి. అందుకని పిల్లలకు పాలు ఆహారంగా ఇస్తారు. తల్లి పాలు చిన్న పిల్లలకి సంపూర్ణ ఆహారం. వాళ్ళకి ఘన పదార్థం, ఘనము వ్యతిరేకం ద్రవ పదార్థం, ఘన పదార్థం ద్రవ పదార్థం. ఘనం అంటే మనం తినే అన్నం, ద్రవం అంటే నీరు రూపంలో ఉండే. ఘనం ఘన పదార్థం, ద్రవ పదార్థం. ద్రవం అంటే పాలు, నీళ్లు, మజ్జిగ, ఇవన్నీ ద్రవ పదార్థాలు. అన్నం, పప్పు, కూర ఇవన్నీ ఘన పదార్థాలు. పసిపిల్లలకి వాళ్ళు అన్నం అవన్నీ తెలియదు, అందుకని పాలే ఇస్తుంటారు, తల్లి పాలు. ఇక అమలా రఘు అడుగుతున్నారు, ఏ కాలాలలో లభించే పండ్లను ఆయా కాలాలలో అనగా జామ, అరటి, మామిడి, బొప్పాయి, యాపిల్, పనస వంటి పండ్లను తీసుకోవాలి అని మా మాస్టర్ చెప్పారు. కొన్ని రకాల పండ్లలో మనకు విటమిన్ సి ఉంటుందని, అది వ్యాధి నిరోధక శక్తికి, ఎముకల గట్టిదనానికి దోహదపడతాయి అని కూడా చెప్పారు తాతయ్య. మనం రకరకాల పండ్లను తినడం వలన ఆరోగ్యంగా ఉంటాం. రఘు, అమల, తాతయ్య ఈరోజు మన శరీరానికి అవసరమైన పోషకాలను, వాటి విలువలను గురించి చక్కగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు తాతయ్య. సరే, శుభరాత్రి. ఈరోజు చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకుందాం. పాలు సంపూర్ణ ఆహారం. అయితే పాలతో పాటుగా అమలా రఘులు వాళ్ళ మాస్టర్ గారు చెప్పిన మాటలు చెప్పారు. ఏ ఏ కాలాలలో లభించే పండ్లు,
అంటే ఎప్పుడు వచ్చే పండు అప్పుడు తాజా పండు. ఇప్పుడు జామకాయ అన్ని కాలాల్లో వస్తుంటాయి, అరటికాయలు, మామిడికాయలు అంటే ఎండాకాలం, బొప్పాయి, యాపిల్, పనస ఇట్లాంటివి, అలా నేరేడుకాయలు, వర్షాకాలం నేరేడుకాయలు ఇట్లాంటివి ఎప్పటి పండ్లనప్పుడు తీసుకోవాలి. ఈ పండ్లలో సి విటమిన్ ఉంటుంది, రోగ నిరోధక శక్తికి. మరి కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎక్కువగా ఏం చెప్పారు, సి విటమిన్ తీసుకోవాలి. సి విటమిన్ అంటే పొల్ల నిమ్మకాయలు ఎక్కువ సి విటమిన్ ఉంటుంది, జామకాయ. సి విటమిన్ అనేది రోగ నిరోధక శక్తికి, వ్యాధి రాకుండా ఆపుతుంది, ఎముకలు గట్టి పట్టడానికి కూడా సి విటమిన్ దోహదపడుతుంది. దోహదపడటం అంటే తోడ్పడుతుంది. ఎప్పటికప్పుడు తాజా పండ్లని అప్పుడు తీసుకోవటం వల్ల విటమిన్లు ఉంటాయి. అందులో వ్యాధి నిరోధక శక్తి, వ్యాధిని రాకుండా ఆపుతాయి, ఎముకలు కూడా గట్టితనానికి. కాబట్టి మనం రకరకాల పండ్లను, ఏ కాలంలో వచ్చే పండ్లను, శీతాకాలంలో సీతాఫలకాయ, ఏ కాలంలో వచ్చే పండ్లు, ఆయా కాలంలో వచ్చేటువంటి పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎలాంటి జబ్బులను, రోగాలను, వైరస్లు కూడా మనకి దగ్గరికి రానియదు, ఆరోగ్యం కూడా ఉంటాం. అప్పుడు రఘు అమలలు, తాతయ్య ఈరోజు మన శరీరానికి అవసరమైన పోషకాల గురించి, వాటి విలువల గురించి, ఈ పోషక పదార్థాలు ఏవి పోషక పదార్థాలు అనే విషయం గురించి, వేటిలో విటమిన్లు ఉంటాయి, వేటిలో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఉంటాయి, ఇవన్నీ చక్కగా చెప్పారు తాతయ్య. మీకు కృతజ్ఞతలు అంటే ఇంగ్లీష్లో థ్యాంక్స్ అంటాం, అట్లా థ్యాంక్స్ చెప్పారు. సరేనమ్మా, మీ అందరికి కూడా, మీ ఇద్దరికి శుభరాత్రి. తెలుగులో ఉదయం పూట అయితే గుడ్ మార్నింగ్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో శుభ ఉదయం, శుభోదయం. అలాగనే గుడ్ నైట్ అంటాం, గుడ్ నైట్ ఏమన్నా తెలుగులో శుభరాత్రి. శుభరాత్రి, గుడ్ నైట్. చాలా పొద్దుపోయింది, వెళ్ళి మనం పడుకుందాం. చక్కటి విషయాలు చెప్పారు తాతయ్య అని వాళ్ళు తాతయ్య కృతజ్ఞతలు చెప్పారు. తాతయ్య కూడా వాళ్ళని శుభరాత్రి, పొద్దుపోయింది, వెళ్ళి పడుకుందామని చెప్పారు. ఈ రకంగా పోషక విలువలు సంభాషణ ద్వారా మనం తెలుసుకున్నాము. చక్కగా పోషక విలువల గురించి అమలా రఘులకు చెప్పారు. మరి విటమిన్లకు సంబంధించిన ఒక పాట, చిన్న గేయం మీరు వినండి. నేనే విటమిన్ ఏ, రేచీకటి రానే రాదు. నేనే విటమిన్ ఏ, రేచీకటి రానే రాదు. నీ కంటికి అలసట లేదు, చర్మము నికలాడు. పాలు, గుడ్లు, ఆకుకూరలు, తీయటి పండ్లు తింటే ఏ విటమిన్ వంటికి వచ్చు. నేనే విటమిన్ ఏ, రేచీకటి రానే రాదు. విటమిన్ ఏ ఎక్కువ ఉంటే రేచీకటి రాదంట, కంటికి అలసటే ఉండదు, చర్మం నిగనిగలాడు. వీటిలో ఉంటుంది పాలు, గుడ్లు, ఆకుకూరలు, తీయటి పండ్లు. తీయటి పండ్లు ఏమిటి? తీయటి పండ్లు అరటికాయ, జాంకాయ, మామిడికాయ, పనస, బొప్పాయి, ఇలాంటి వాటిల్లో ఏ విటమిన్ ఉంటుంది? నేనే విటమిన్ బి, బెరి రానే రాదు. మాంసం మొదలైన వాటిల్లో విటమిన్ బి ఉంటుంది, దీనివల్ల బెరి రాదు. నేనే విటమిన్ సి, పుల్లని పండు తింటే
రేగు, జామ, బత్తాయి, నిమ్మ, కావలసిన విటమిన్ సి వచ్చు. విటమిన్ సి పుల్లని పండ్లలో రేగు, రేక్కాయలు, జామకాయలు, నిమ్మకాయలు, బత్తాయి కాయలు విటమిన్ సి వస్తుంది. నేనే విటమిన్ డి, ఎముకలు గట్టిగా నుండు, పాలు, పెరుగు, గుడ్లు, మొలకెత్తే గింజలు తింటే దొరకును విటమిన్ డి. ఎముకలు గట్టిగా ఉండాలంటే విటమిన్ డి. పాలు, పెరుగు, గుడ్లు, మొలకెత్తే గింజలు. మొలకెత్తే గింజలు వేరుశనగలు, మరి అలసందలు, ఇట్లాంటి మొలకెత్తే గింజలు కనుక తింటే డి, విటమిన్ డి అనేది ఎక్కువగా సూర్యరశ్మి ఎండలో ఉదయం, అందుకని ప్రతిరోజు తప్పనిసరిగా ఉదయం పూట సాయంత్రం పూట కొంచెం సేపు ఎండలో ఉండాలి. సూర్యుడి ఎండ తగ్గడం విటమిన్ డి వస్తుంది, దానివల్ల కాల్షియం కూడా వస్తుంది. ఇక మరి పోషక విలువలు సంభాషణ. తాతయ్య, రఘు, అమల మాట్లాడిన మాటల్ని మీరు కూడా పలకండి. తాతయ్య: రఘు, తోటకూర పప్పు ఎలా ఉన్నది? చాలా బాగుంది తాతయ్య. ఇక నేను రోజు ఆ కూర పప్పులే తింటాను. తాతయ్య: అలా రోజు ఒకే రకమైన ఆహార పదార్థాలు తినకూడదు. ఎందుకని తాతయ్య? తాతయ్య, మన శరీరానికి రకరకాల పోషక విలువలు కావాలి. తాతయ్య, పోషక విలువలు అంటే ఏమిటి? తాతయ్య, మన శరీరానికి కావలసిన వివిధ రకాల ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలతో కూడిన పోషక పదార్థాల నుండి లభించే వాటిని పోషక విలువలు అంటారు. అమల: మరి ఇప్పుడు ఆకుకూర పప్పు తిన్నాం కదా, వీటి నుండి మనకు ఏ పోషకాలు లభిస్తాయి తాతయ్య? ఆకుకూరల వలన ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. వీటి వలన మనం ఆరోగ్యంగా ఉంటాము. ఏ ఆహార పదార్థాల వలన ఏ పోషకాలు లభిస్తాయో వివరించి చెప్పండి తాతయ్య. తాతయ్య: తప్పకుండా చెప్తాను. వరి, గోధుమ, రాగులు, సజ్జలు వంటి ధాన్యాల వలన పిండి పదార్థాలు లభిస్తాయి. ఇవి శరీర నిర్మాణానికి దోహదపడటమే కాక మన పనులు మనం చేసుకునే శక్తిని, బలాన్ని శరీరానికి అందిస్తాయి. రఘు: బెల్లం, పంచదార వంటి తీపి పదార్థాల నుండి కూడా తీపి కార్బోహైడ్రేట్లు లభిస్తాయని మా సైన్స్ మాస్టర్ చెప్పారు తాతయ్య. అవి గ్లూకోజు, సుక్రోజు, మాల్టోజు మొదలగునవి. తాతయ్య: అలాగా, అయితే వినండి. మనం రోజు తీసుకునే ఆహారంలో పప్పు ధాన్యాలు, గుడ్లు, చేప,
మాంసం, ఆకుకూరలు, కూరగాయలు వంటి పదార్థాలు ఉండాలి. వీటి వల్ల శరీరానికి కావలసిన మాంసకృత్తులు లభిస్తాయి. అంతేగాక శరీర పెరుగుదలకు తోడ్పడతాయి. తాతయ్య, పాలు తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి కావలసిన కాల్షియం, ఏ మరియు ఈ విటమిన్లు మరియు శరీర పెరుగుదలకు అవసరమైన విటమిన్లు ఉంటాయని అమ్మ చెప్పింది. పిల్లలు, పాలు, వెన్న, నెయ్యి, నూనె వంటివి శరీరానికి అవసరమైన క్రొవ్వు పదార్థాలను మనకు అందిస్తాయి. వీటి వలన శరీర నిర్మాణము, ఎదుగుదల, వేడిమి లభిస్తాయి. మరి చిన్నపిల్లలకు రోజు పాలు ఎందుకు ఇస్తారు తాతయ్య? తాతయ్య భేష్, మంచి ప్రశ్న వేశా. పాలు సంపూర్ణ ఆహారం. పాలలో మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నాయి. అనగా పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగుపాళ్లలో సమృద్ధిగా లభిస్తాయి. అందుకే పాలు సంపూర్ణ ఆహారం అని అంటారు. ఘన పదార్థాలను తీసుకోలేని పసిపిల్లలకు పాలను అందిస్తారు. ఏ ఏ కాలాలలో లభించే పండ్లను ఆయా కాలాలలో, అనగా జామ, అరటి, మామిడి, బొప్పాయి, యాపిల్, పనస వంటి పండ్లను తీసుకోవాలి అని మా మాస్టారు చెప్పారు. కొన్ని రకాల పండ్లలో మనకు విటమిన్ సి ఉంటుందని, అది వ్యాధి నిరోధక శక్తికి, ఎముకల గట్టితనానికి దోహదపడతాయి అని కూడా చెప్పారు. తాతయ్య, మనం రకరకాల పండ్లను తినటం వలన కూడా ఆరోగ్యంగా ఉంటాము. తాతయ్య, ఈరోజు మన శరీరానికి అవసరమైన పోషకాలను, వాటి విలువలను గురించి చక్కగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు తాతయ్య. సరే, శుభరాత్రి. ఈరోజు చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకుందాం. మరి పోషక విలువల పాఠం చెప్పుకున్నాం. పాఠంలో కొన్ని ప్రశ్నలు చెప్పండి. సంపూర్ణ ఆహారం ఏమిటది? పాలు. ఏమున్నాయి పాలల్లో? ఏమున్నాయి పాలల్లో? పిండి పదార్థాలు ఉన్నాయి, మాంసకృత్తులు ఉన్నాయి, క్రొవ్వులు ఉన్నాయి, విటమిన్లు ఉన్నాయి, ఖనిజ లవణాలు ఉన్నాయి. పుల్లటి పండ్లలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి ఏమిటి? పుల్లటి పండ్లు అంటే నిమ్మ, జామ, అలానే బత్తాయి మొదలు. విటమిన్ సి దేనికి ఉపయోగపడుతుంది? రోగ నిరోధక శక్తి. అలాగనే ఎముకలు గట్టిపడతాయి.
కాల్షియం పాలల్లో కూడా ఉంటుంది. అలానే మరి పోషక విలువలు వేటి ద్వారా లభిస్తాయి అని చెప్పుకున్నాం? పిండి పదార్థాలు, వాటినే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, విటమిన్లు. ఈ పోషక పదార్థాలను లభించే వాటిని పోషక విలువలు. పిండి పదార్థాలు దేంట్లో ఉన్నాయని చెప్పాడు తాతయ్య? వరి, గోధుమ, రాగులు, సజ్జల వంటి ధాన్యాలు. ఇవి ధాన్యాలు అంట. అలాగే కార్బోహైడ్రేట్స్ బెల్లం, పంచదార వంటి తీపి పదార్థాల నుంచి కూడా వస్తాయి. ఇక క్రొవ్వులు, క్రొవ్వు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పాడు? పాలు, వెన్న, నెయ్యి, నూనె. క్రొవ్వు పదార్థాల వల్ల ఉపయోగం ఏంటి? శరీర నిర్మాణం, అవయవాలు బాగా చక్కగా నిర్మింపబడతాయి, శరీరం ఎదుగుదల, అవయవాలు పెరుగుతాయి, వేడి లభిస్తుంది. ఈ విటమిన్లు మొదలగినవి రావాలంటే తాజా కూరగాయలు, తాజా పండ్లు, పాలు, మాంసం మొదలైనటువంటివి తీసుకోవాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని సంపాళ్ళల్లో అంటే ప్రోటీన్లు ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, విటమిన్లతో కూడినటువంటి ఆహార పదార్థాలు, వాటి నుంచి లభించేవి పోషక విలువలు. మరి మీరు కొన్ని మాటలు రాసుకోండి. ఈ మాటల్ని మీరు నేర్చుకుందరు కానీ పోషక విలువలు. ఆకుకూర, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, శరీర నిర్మాణం, మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, కృతజ్ఞతలు. శుభరాత్రి. పోషక విలువలు, ఆకుకూర, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, శరీర నిర్మాణం, మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, కృతజ్ఞతలు. శుభరాత్రి. పాఠం చక్కగా ఈ మాటల్ని బోర్డు మీద ఉన్నటువంటి వాటిని రాసుకోండి. ఒక నిమిషం. రాసుకున్నారు కదా? వీటిని నేర్చుకోండి. దాంతోపాటు మీరు పాఠం శ్రద్ధగా విన్నారు, చదివారు కాబట్టి ఒక పట్టికలాగా రాయండి. పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఉన్నవి, విటమిన్ దేంట్లో ఉన్నవి, అలాగనే క్రొవ్వు పదార్థాలు దేంట్లో ఉన్నవి ఒక పట్టిక రాయండి. అంటే పిండి కార్బోహైడ్రేట్స్, విటమిన్లు, క్రొవ్వు పదార్థాలు పెట్టి వాటిల్లో వేటిల్లో ఇవి ఉన్నాయో ఆ పట్టికలో రాయండి.